మంగళగిరి పానకాల స్వామి పర్వతం వద్ద సోమవారం భారీ అన్నదానం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి శివాలయం వద్ద శ్రీ పానకాల స్వామివారి మెట్ల మార్గం దగ్గర అన్నదాన కార్యక్రమం సోమవారం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావుతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త ఉపేంద్ర వర్మ కూడా పాల్గొన్నారు. ప్రతి అమావాస్య రోజున వేలాది మందికి అన్నప్రసాదం అందుతోంది. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఎటువంటి విరామం లేకుండా ప్రతి నెల అమావాస్య సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ప్రతి అమావాస్య నాడు ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం విశేషం. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఉపేంద్ర వర్మను ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ సామశివరావు తదితర సభ్యులు సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పుప్పాల కోటేశ్వరరావు, కర్నాటి శివసత్యనారాయణ, మురహరిరావు, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి, గండికోట అచ్చయ్య, పందేటి శ్రీనివాసరావు, రాచకొండ వెంకటేశ్వరరావు, ముద్రబోయిన శ్రీనివాసరావు, రెడ్డి వీరరాఘవులు, నంద్యాల గోపాలకృష్ణ, దుంపల స్వాములు, కటారి విష్ణుమూర్తి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరి ఆలయ ప్రాంగణంలో శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ అండి పందేటి సాంబశివరావు గారి నిర్వహణలో ప్రతీ నెల అమావాస్య నాడు ఇక్కడ విచ్చేసే భక్తులందరికీ గొప్ప అన్నదాన కార్యక్రమం వితరణ జరగడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏడు ఎండాకాలంలో కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, మంచినీటి కార్యక్రమాలు, విశిష్ట పూజా కార్యక్రమాలు ఉన్న రోజున ప్రసాద వితరణ కార్యక్రమం ఎన్నో ఈ సంస్థ చేపడుతుంది. ఇది రెండోసారి నేను ఇక్కడికి రావటం. వీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం మా అందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకం. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఇంకా కొనసాగాలని, మా సహాయ సహకారాలు కూడా వీరికి మెండుగా ఉంటాయని, ఆ భగవంతుని ఆశీస్సులు వీరి కుటుంబాన్ని మీద అలాగే ఇక్కడ విచ్చేసే భక్తులందరికీ కలగాలని కోరుకుంటా. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారు నిర్వహించు ఈ కార్యక్రమం గత 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అట్లానే ప్రతి అమావాస్యకు శివాలయం నందు అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. 3,000 నుంచి 4,000 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్భయంగా సాగుతుంది. అట్లానే వారు కమిటీ సభ్యులు 40 మంది ఉన్నారు. వారు కమిటీ మొత్తం కలిసి ఈ కార్యక్రమాన్ని గత 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అట్లానే ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాం. అట్లానే శ్రీ సాయి వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము కూడా పందేటి సాంబశివరావు గారికి మా సహాయ సహకారాలు కూడా. మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు అమావాస్య రోజు, అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఎప్పుడా అని ప్రతి నెల కూడా అమావాస్య రోజు మనం అన్నదాన కార్యక్రమం చేయడానికి ఒక కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్న గారు, అదేవిధంగా ముఖ్య అతిథులు, ఆ రోజు వచ్చేటువంటి అతిథులు, ఈరోజు మాకు వర్మ గారు ముఖ్య అతిథిగా, అదేవిధంగా పుప్పాల కోటేశ్వరరావు గారు, మురహరి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు, ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మా వంతు సేవా కార్యక్రమాలు చేయాలి అనే ఒక సత్సంకల్పంతో మంచి కార్యక్రమాలు ఎంచుకొని ఎప్పుడూ కూడా ప్రతి అమావాస్యకి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో మీ అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు గ్యాస్ కొరత, ఇంజన్ ఆయిల్ కొరత, ఇంకా ఎన్నో రకరకాల ఇబ్బందులు. నెల అమావాస్య రోజు జరుగు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమంలో మేము గతంలో చాలాసార్లు ప్రతి అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి నెల వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం చేయటం కోసం కూడా మేము ఎంతో కృషి చేస్తున్నాము. మాకు చేతనైన సహాయం ఈ కార్యక్రమానికి మేము చేస్తున్నాము. సేవా తరఫున మంగళగిరి గంగా బేవరాంబ లక్ష్మీ నరసింహ మెట్ల మార్గన ఈ భారీ అన్నదాన కార్యక్రమం ప్రతి నెల జరుగుతున్నది. ప్రతి అమావాస్య పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమంలో భక్తులు వేలాది మంది పాల్గొని ప్రతి నెల 3,000 నుంచి 4,000 మందికి అన్నదాన అంశప్రదానం చేస్తున్నాము. మరి ఈ 40 మంది బోర్డు సభ్యులు, కార్యవర్గ సభ్యులు, అట్లానే భక్తుల సహకారంతో, కార్యవర్గ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం చాలా జరుగుతున్నది. ఇంకా ముందు జరగాలని మరి ముఖ్యమైన అతిథిగా మరి ఉపేంద్ర వర్మ గారు నిన్న మేము చెప్పంగలే పని ఉందన్నా కూడా కాదులేండి అంటే సరే వచ్చాడు. ఆయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ